హాయ్ ఫ్రెండ్స్. ప్రో కబడ్డీ సీజన్ 12లో మనం ఎక్స్‌పెక్ట్ చేసిన మన తెలుగు టైటాన్స్ టీమ్ యొక్క స్క్వాడ్ ఒకటి. అండ్ ఇక్కడొచ్చేసి మనకైతే ఇంకొక కొత్త స్క్వాడ్ అయితే బిల్డ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇదొచ్చేసి మనకైతే చాలా చాలా పెద్ద స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు మన తెలుగు టైటాన్స్ టీమ్‌కి. ఎలా అంటే మనకైతే టోటల్లీ కొత్త టీమ్‌గా అయితే మారబోతుంది అని నేనైతే రీసెంట్ వీడియోస్‌లోనే చెప్పాను. అలానే మీకైతే స్ట్రాటజీ కూడా అలా ఫాలో అయ్యి మనకైతే కొత్త టీమ్ అయితే బిల్డ్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడొచ్చేసి మీకైతే నవీన్ అయితే కొనలేదు. యాక్చువల్లీ టైటాన్స్ అయితే మనకైతే దాదాపు 1 crore దాకా బిడ్ చేయడం అయితే జరిగింది. కానీ మనకైతే పర్స్ అయితే అంత సరిపడలేదు కాబట్టి డే 2 కోసం మనకైతే పర్స్ అయితే లేకపోవడంతో మనకైతే నవీన్ అయితే ఆప్షన్‌లో వదిలేయాల్సి అయితే వచ్చింది. కాబట్టి ఇక్కడొచ్చేసి మీకైతే ఈరోజు మన తెలుగు టైటాన్స్ టీమ్ కొన్న ప్లేయర్స్ విషయానికి వస్తే మాత్రం విజయ్ మాలిక్ అయితే మనకైతే ఎఫ్ఎం కార్డ్ అయితే యూజ్ చేసి ఒక సీజన్ కోసం అయితే రిటర్న్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ విజయ్ మాలిక్తో పాటు సపోర్టింగ్ రైడర్గా మనకైతే భరత్ తుడాని మనకైతే 80 lakhsకి అయితే కొనడం అయితే జరిగింది మన తెలుగు టైటాన్స్ టీమ్ వచ్చేసి. అండ్ ఇంకొక 80 lakhs వచ్చేసి శుభం షిండే కోసం అయితే తెలుగు టైటాన్స్ టీమ్ అయితే ఖర్చు చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి తెలుగు టైటాన్స్ యొక్క రైట్ కార్నర్ అయితే ఇప్పుడైతే చాలా చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. అండ్ ఇంకొక రైడర్ కోసం మనకైతే రేపు వచ్చేసి తప్పకుండా ట్రై చేసి మనకైతే థర్డ్ రైడర్గా పెట్టే అవకాశం అయితే ఉంది కాబట్టి అండ్ రైడర్స్ కూడా ఎన్వైపీ ప్లేస్లో అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి అండ్ డే 2 ఆప్షన్లో కేవలం డిఫెన్స్ మీద అయితే ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది కాబట్టి చూద్దాం ఏ ప్లేస్ని కొనే అవకాశం ఉందో మనకైతే డే 2 ఆప్షన్లో. అండ్ ఈరోజు జరిగినటువంటి ఆప్షన్లో మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరైతే తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఇంతని చెప్పొచ్చు కాబట్టి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ని అల్లో పెట్టుకోండి.